పొదలోకి అధునాతన డ్రోన్లు, ఎంతో పవర్ఫుల్ యుద్ధ విమానాలు చేరుతుండడంతో దేశ రక్షణ రంగం నానాటికి బలపడుతోంది. భారత అమ్ముల పొదలోకి తాజాగా మరో అస్త్రం చేరింది. పగలైనా రాత్రైనా శత్రువులపై ఖచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం గల నాగాస్త్ర-1 డ్రోన్ అమ్ముల పొదలో చేరింది. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటూ దేశ రక్షణ రంగాన్ని క్రమంగా బలోపేతం చేస్తోంది భారత్. ఓవైపు అత్యాధునిక మిసైల్స్, డ్రోన్లు, మరోవైపు సరికొత్త యుద్ధ విమానాలను చేర్చుకుంటూ త్రివిధ దళాలను ఎప్పటికప్పుడు శక్తివంతంగా మార్చుకుంటోంది. దేశ అమ్ముల పొదిలో ఇప్పటికే ఎన్నో శక్తివంతమైన ఆయుధాలున్నాయి. తాజాగా మరో సరికొత్త అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. సూసైడ్ డ్రోన్గా పిలిచే నాగాస్త్ర-1 దేశ అమ్ముల పొదిలో చేరింది. మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ తాము అభివృద్ధి చేసిన 480 నాగాస్త్ర-1 లోటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అందించింది. నాగాస్త్ర-1ను 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో సోలార్ ఇండస్ట్రీస్ సంస్థ తయారు చేసింది. వైమానిక దాడుల నిమిత్తం వినియోగించే నాగాస్త్రాలను ఆత్మాహుతి డ్రోన్గా పేర్కొంటారు. జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర-1 ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. 9 కిలోల బరువుండే ఈ నాగాస్త్ర-1 డ్రోన్ దాదాపు 45 మీటర్ల ఎత్తు వరకు ఎగురగలదు. దాదాపు గంట సేపు ఈ నాగాస్త్ర-1 డ్రోన్లు గాల్లో చక్కర్లు కొట్టగలవు. రాడార్లకు దొరకకుండా దాడులు చేయగలగడం వీటి ప్రత్యేకత. అంతేకాదు, ఇవి రాత్రి వేళల్లోనూ ఖచ్చితత్వంతో పనిచేయగలవు. ఇంతటి ప్రత్యేకతలు కలిగిన నాగాస్త్ర-1 చేరికతో దేశ రక్షణ రంగంలో మరో శక్తివంతమైన ఆయుధం చేరినట్లయింది. ఓవైపు అత్యంత శక్తివంతమైన అధునాతన ఆయుధాలను తన అమ్ముల పొదిలో చేర్చుకుంటున్న భారత్, మరోవైపు ఇతర దేశాల నుంచి కూడా ఆయుధాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. రాఫెల్ ఎం యుద్ధ విమానాల కొనుగోలుకు త్వరలోనే ఒప్పందం కుదరనుంది. నౌకాదళం కోసం అదనంగా 3 స్కార్పియన్ శ్రేణి జలాంతర్గాములు, 26 రఫేల్ ఎం విమానాలను భారత్ కొనుగోలు చేయనుంది. రఫేల్ ఎం యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై వచ్చే నెలలో సంతకాలు జరగవచ్చని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తెలిపారు. ఇప్పటికే ఈ ఒప్పందం కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ కొన్ని నెలల క్రితం ఫ్రాన్స్ను సందర్శించి మంతనాలు జరిపారు. విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సహా వివిధ స్థావరాల్లో రాఫెలియం యుద్ధ విమానాలను మోహరించాలని భారత నౌకాదళం భావిస్తోంది. వీటి రాకతో భారత తీర ప్రాంత రక్షణ, శత్రువుపై దాడి చేసే సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి. సెప్టెంబర్లోనే రాఫెల్ ఎం యుద్ధ విమానాలకు సంబంధించిన తుది ధరలను భారత్కు ఫ్రాన్స్ ఇచ్చింది. 22 సింగిల్ సీటర్ రాఫెల్ మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్లు, మరో 4 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్లను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. వీటితో పాటు పెద్ద సంఖ్యలో దీర్ఘశ్రేణి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ను, యాంటీషిప్ ఆయుధాలను ఈ ప్రాజెక్టులో భాగంగా భారత్ సమకూర్చుకోనుంది. మరోవైపు భారత్కు భారీ స్థాయిలో హెలికాప్టర్ విడిభాగాల విక్రయానికి అగ్రరాజ్యం అమెరికా ఆమోదం తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ కీలక ప్రకటన చేసింది. భారత్కు $1.17 బిలియన్ విలువైన హెలికాప్టర్ విడిభాగాల విక్రయానికి అగ్రరాజ్యం ఆమోదించింది. ఈ విడిభాగాలు MH-60R సీహాక్ హెలికాప్టర్ల బలోపేతానికి విక్రయించనున్నట్లు పెంటగాన్ తెలిపింది. ఈ ఒప్పందంలో లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీ కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించింది. సముద్ర జలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, రాడార్లను నాశనం చేసేందుకు ఈ MH-60R సీహాక్ హెలికాప్టర్లు వినియోగిస్తారు. ఇందులోని 38 లేజర్ గైడెడ్ రాకెట్లు, 4 MK-54 టోర్పిడోలు, మెషిన్ గన్లు శత్రువులను నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి. హెలికాప్టర్ ముందు భాగంలోని ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు ఎదురుగా ఉన్న జలాంతర్గామి లేదా క్షిపణికి సంబంధించిన ఖచ్చితమైన చిత్రాన్ని ఆవిష్కరించగలవు. ఈ లోహ విహంగం ఒక ప్రాంతాన్ని స్కాన్ చేయగలదు. క్షిపణి దాడులపై హెచ్చరికలను సైతం చేస్తోంది. ప్రస్తుతం నౌకాదళానికి చెందిన 63 యుద్ధ నౌకలు ఓ జలాంతర్గామి నిర్మాణ దశలో ఉన్నాయి.
దేశీయంగా డిజైన్ చేసిన అణుశక్తితో పనిచేసే 2 అటాక్ సబ్మెరైన్ల ప్రాజెక్టు కూడా దేశీయంగా నౌకా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధికి కీలకంగా మారనుంది. ఈ SSN జలాంతర్గాములలో మొదటి దాని సేవలు 2036 నుంచి 37 నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత మరో 2 ఏళ్లకు మిగిలినది కూడా సిద్ధమవుతుంది. దేశ రక్షణలో కీలకమైన త్రివిధ దళాలలో అధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటూ నానాటికి బలపడుతోంది భారత్. ఓవైపు అధునాతన డ్రోన్లు, మరోవైపు యుద్ధ విమానాలను చేర్చుకుంటూ భారత రక్షణ రంగం నానాటికి బలపడుతోంది. స్వదేశీ ఆయుధాలతో పాటు ఇతర దేశాల నుంచి అధునాతన ఆయుధాలు కొనుగోలు చేస్తూ త్రివిధ దళాలను శక్తివంతంగా మార్చుకుంటోంది భారత్.